అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని దేవుడు మనకు ఆజ్ఞను ఇచ్చారు. ఈ 5వ ఆజ్ఞ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రులను సన్మానించాలనంటే అవిధేయులు కాక అన్ని విషయములలోనూ వాక్యానుసారంగా వారికి లోబడి వారి మాట వింటూ దేవుని చిత్తమును నెరవేర్చాలి. వృద్ధాప్యంలో వారిని తృణీకరించక ప్రేమించి తమ బాధ్యతలను నెరవేర్చాలి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు శరీరరీతిగా తల్లిదండ్రులైన యోసేపుకును మరియకును లోబడి దేవుని వాక్యమును నెరవేర్చారు. అదే రీతిగా ఆయన శిలువ మీద చనిపోతున్నప్పుడు తల్లి అయిన మరియ బాధ్యతను తన శిష్యుడైన యోహానుకు అప్పగించారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇలాగూ దేవుని వాక్యమును బట్టి తల్లిదండ్రులను ప్రేమించిన వారికి దీర్ఘాయుషు కలుగునని ఆయన వాగ్దానం చేశారు. ఆమెన్, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. తండ్రి అయిన దేవుని మాటకు లోబడి ఈ లోకంలోనికి దిగివచ్చిన ప్రభువా, మీకు వందనములు. ధర్మశాస్త్రమును నెరవేర్చి తల్లిదండ్రులకు లోబడిన మీ అడుగుజాడలలో నడుచుచు మేము కూడా మా తల్లిదండ్రులకు లోబడి దీర్ఘాయుషు అనే వాగ్దానమును మీ వద్ద నుండి పొందుకున్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును మనకందరికీ కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.